హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా గొప్ప కార్యాలు చేయును. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నీవు నేను మనము ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, భీకర కార్యాలు చేస్తాడు. అవును, ఎండిన ఎడారిలో ఆయన నీటి ఊటను రప్పించాడంట. అరణ్య రోదనని ఉల్లాసంగా మార్చాడు. మోడుబారిన జీవితాలని చిగురింపజేశాడు. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నువ్వెప్పుడు కూడా ఊహించలేవు అలాంటి కార్యాలు చేసే దేవుడు. ఎంతోమంది సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు కదా. కారణం ఏంటో తెలుసా? వారి జ్ఞానం ద్వారా జరిగేది కాదు, కానీ దేవుడు వారి యొక్క రోదనని, వారి యొక్క బాధని దృష్టించి వారి జీవితాలను ఆయన వారి కుటుంబాల్లో, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అందుకే దేవుడు మరొక్కసారి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవా గొప్ప కార్యాలు చేసేవాడు గనుక సంతోషించి గంతులు వేయాలంట. ఎందుకంటే నీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి నువ్వు సంతోషించాలి. నీరసపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ పట్ల ఆయన ఒక మంచి ప్రణాళిక, గొప్ప ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ మూయబడ్డ గర్భఫలం లేక బాధపడుతున్నావా? వివాహం జరగట్లేదా? ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? లేదంటే నీ బిజినెస్ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ స్టడీస్ విషయంలో దేని కొరకైతే గొప్ప కార్యం జరగాలి అని దేవుని సన్నిధిలో ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నావో, ప్రభు మరొకసారి అంటున్నాడు, యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేసి ఉన్నాడు. ఈరోజే అది నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రారంభం కాబోతుంది. దేవుని బిడ్డ, ఇదిగో వాగ్దానం వినక మునుపు వరకు నీ పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో సంతోషించి గంతులు వేయండి. నా దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని ఈ వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రాలు. అవును నాయనా, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయా. నీ బిడ్డలు ఎంతమంది అయితే నమ్ముతూ ఉదయ కాలంలో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తున్నారో, వారి జీవితాల్లో, వారి కుటుంబంలో గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.